డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తన నామినేషన్ దాఖలు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ ఉదయం ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి సుమారు 10,000 మందితో ర్యాలీగా రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకున్నారు. పిల్లి సూర్యప్రకాష్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పిల్లి సూర్యప్రకాష్ కు మద్దతుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన విజయానికి తోడ్పడతాయని, సూర్యప్రకాష్ 30,000 మెజారిటీతో గెలుస్తారని అన్నారు. సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఇద్దరు రాజకీయ ఉద్దండులు తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ జెండా కింద ఉన్నానని, వారి ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తానని అన్నారు. సిఐ దొర్రాజు, ఎస్ఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు. 3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను నమ్ముకున్నదే ప్రజల్ని, పైన దేవుడిని. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి, ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారు కాళ్ళు పట్టుకుని, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. ఈయన ధైర్యంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, నా వల్ల ప్రజలకు మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి 3 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నా వల్ల మీకు మేలు జరిగిందంటే ఓటేయండి అనేటువంటి చెప్పే పరిస్థితి లేదు. నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా బీసీలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, ఇక్కడ ఆ రకంగా వీళ్ళు చెప్పగలుగుతున్నారా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడేనని? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. దాంట్లో భాగంగానే రామచంద్రపురం కానీ, మెండపేట కానీ, ఈ జిల్లాలో అనేక స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సూర్యప్రకాష్ని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి